విద్యార్థులను చక్కదిద్దిన గురువులు ఎందరో ఉంటారు. కానీ విద్యార్థుల సమస్యల కోసమే పోరాటానికి దిగి ఫలితం సాధించిన మాస్టారు కథ ఇది. చిలకలగూడ పరిధి దూద్ బావి బస్తీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను 2003లో ప్రారంభించారు. ఆ ఇరుకు బస్తీలో బడికి వెళ్లేందుకు సరైన దారి లేదు. పాఠశాల హెడ్ మాస్టర్ మల్లికార్జున్ రెడ్డి నిరసనకు దిగడంతో అధికారులు దిగివచ్చారు. పాఠశాలకు దారి కోసం అడ్డంగా ఉన్న గోడను కూల్చేశారు. దాదాపు సంవత్సరం నుంచి పాఠశాలకు దారి కోసం హెచ్ఎం పోరాడుతున్నారు. చివరకు అధికారులు స్పందించి పాఠశాల దారికి మార్గం చూపడంతో హెడ్ మాస్టర్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఆయన పోరాటం ఫలించింది. పాఠశాలకు రహదారి కోసం దాదాపు 10 నెలలుగా పోరాడుతున్నాడు. ప్రస్తుతం మనం చిలకలగూడ దూద్బావి ప్రాథమిక పాఠశాల పరిధిలో ఉన్నాము. ఈ పాఠశాల చుట్టూ కూడా పాఠశాలకు కనీసం 2 వీలర్ వెహికల్ వచ్చే రహదారి కూడా లేకుండా ఉండేది. గత 10 నెలలుగా ఈ పాఠశాలకు రహదారి కోసం అయితే పాఠశాల హెడ్ మాస్టర్ చాలా కష్టపడుతున్నాడు. అందరి అధికారుల దగ్గర కూడా పాఠశాల రహదారి కోసం వెళ్తున్న పరిస్థితి నిన్నటి వరకు. అయితే ఆయన నిన్న ఈ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఆఫీస్ ముందు అయితే పాఠశాలకు రహదారి కోసం నిరసనలు చేపట్టాడు. ఆ నిరసనలో భాగంగా అధికారులు వెంటనే స్పందించి ఆయనకు ఈ పాఠశాలకు అయితే హైడ్రా నేతృత్వంలోని పాఠశాలకు మనకు రహదారిని అయితే మొత్తం మంజూరు చేస్తారు. చూడొచ్చు మనం ఈ పాఠశాల చుట్టూ కూడా మొత్తం ఇల్లు మొత్తం పెద్ద పెద్ద భవనాలు కూడా ఉన్నాయి. కాబట్టి పాఠశాల చుట్టూ ఎలాంటి ఒక 2 వీలర్ వెహికల్ వచ్చే రహదారి కూడా లేని పరిస్థితి. సారు కానీ దాదాపు సంవత్సరం నుంచి కూడా ఈ పాఠశాలకు రహదారి కోసం అయితే చాలా పోరాటం చేస్తున్నాడు. ఆయన పోరాటం మాత్రం ఫలించింది. దాదాపు ప్రజావానికి వెళ్ళాడు. స్వయాన ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళి పాఠశాల రహదారి కోసం చాలా ఇబ్బందులు పడి ఎంత ఇబ్బందులు వచ్చినా కూడా సార్ ఒక విద్యాబుద్ధులు నేర్పిస్తున్న పాఠశాల సారే మొత్తం ఈ పాఠశాలకు అన్ని తానే ఈ పాఠశాల రహదారి కోసం చాలా కష్టపడుతున్నాడు. ఆ కష్టానికి మాత్రం ఖచ్చితంగా ఈ ఫలితం అయితే దక్కింది. ఇది చివరిగా నిన్న హైడ్రా ప్రజావాణి స్పందించి ఈ పాఠశాలకు అయితే రహదారిని కూడా మంజూరు చేశారు. మనతో పాటు పాఠశాల హెడ్ మాస్టర్ మల్లికార్జున్ రెడ్డి సార్ ఉన్నారు. సార్, మీ పోరాటం ఫలించింది. చివరికి మీ పాఠశాలకు ఒక రహదారిని అయితే మంజూరు జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీరు ఈ పాఠశాలకు సంబంధించి? మీరు రహదారి రావడంతో మీరు చాలా పోరాటం చేశారు. ఈ పాఠశాలకు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే డ్రైనేజ్ లీకేజీలో బురద దారిలో పిల్లలు వస్తుంటే చూడలేకపోయినాం. మిడ్ డే మీల్స్ వెహికల్ కూడా 400 మీటర్ల నుంచి చేతులలో తీసుకోవడం పిల్లలు అనారోగ్యానికి గురవుతుంటారని ఉద్దేశంతో అంటే ఇక్కడ దారి కావాలని అడగడం జరిగింది. ఆ దారిలో విజయం సాధించడంలో ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బాగా సహకరించింది. దాంతోనే మన హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ సార్ గారు స్పందించి ఇమీడియట్ నిన్ననే ఆదిత్య సార్ గారిని పంపించి జిహెచ్ఎంసీతో సమన్వయం చేసుకొని ఈ దారిని చేయడం జరిగింది. ప్రజావాణిలో కలెక్టర్ ప్రజావాణిలో 2 టైమ్స్, జిహెచ్ఎంసీ ప్రజావాణిలో 1 టైం, ఇంకా చైల్డ్ రైట్ ఫోరం ప్రొడక్షన్ కమిటీ వాళ్ళు లక్ష్మీనారాయణ గారు 1 టైం కలెక్టరేట్లో, 1 టైం జోనల్ కమిషన్లో ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని నేను ఫాలోఅప్ చేయడం జరిగింది. ఆ ఫాలోఅప్లో ఏంటంటే ఫస్ట్ ఆ ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆర్డీఓ గారు వచ్చారు, 2 ఆర్డీఓలు దశరథ్ సారు, సాయిరామ్ సారు, ఇద్దరు కూడా వచ్చి చూసిపోయారు. మాడవల్లి ఎంఆర్ఓ గారు వచ్చారు. వచ్చి చూసి ఇది మా పరిధిలోకి రాదు, జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుందని చెప్పారు. ఒక లెటర్ మాత్రం జిహెచ్ఎంసీకి పంపించారు. మళ్ళీ జిహెచ్ఎంసీ పరిధికి పంపించిన తర్వాత సాయిరామ్ సార్ గారు జోనల్ కమిషనర్కి ఫోన్ చేసి ఇట్లా స్కూల్ సమస్య ఉంది సార్, మీరే చేయాలని చెప్పి నన్ను అటాచ్ చేసిండు. సార్ కూడా 2 నిమిషాలలో వాట్సాప్ గ్రూప్ తయారు చేసి తర్వాత ఫాలోఅప్ చేస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు పక్షపాత వైఖరి, నిర్లక్ష్య వైఖరి, అక్కడ ఉన్న కాలనీ వాళ్ళ బిగ్ షాట్స్కు లొంగిపోయి కోర్టు కేసు ఉన్నది, అడికి పర్మనెంట్ కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉందని చెప్పి నాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వలేదు. అటు పిటిషన్ అడిగినా ఇవ్వలేదు, ఆర్టీఐలు అడిగినా ఇవ్వలేదు. మళ్ళీ నేను సికింద్రాబాద్ సివిల్ కోర్టులో కేసు వేసి అవన్నీ తీసుకొని అవన్నీ నేను చదివి ప్లస్ మిత్రులతో చదివించి ఆ లాయర్లతో చదివిస్తే ఇక్కడ కోర్టు కేసు నీకు ఇక్కడ అడుగుతున్నావు కాబట్టి ఇక్కడ వర్తించదు, అక్కడ అయింది క్లాసిక్గా అపార్ట్మెంట్కు ప్లస్ కాలనీ వాళ్ళకి ఆ ప్లేస్లో అయింది అని చెప్పడం జరిగింది. ఇంకా టౌన్ ప్లానింగ్లో అధికారులు లీగల్ ఒపీనియన్ పంపించారు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్కు. అతను పోయి కలిస్తే నాకు ఫైల్ ఉంది రాస్తా, నేను ఏం రాయన్నాడు. అన్న ఫైల్లో మన ఒక్క పాయింట్ లేదు. మేము పార్టీ కాదు, స్కూల్ పార్టీ కాదు, జిహెచ్ఎంసీ పార్టీ కాదు, మనకు వర్తించేస్తారన్నా కానీ బలవంతంగా పంపి దాన్ని మనకు అనుకూలంగా లేకుండా చేసి మళ్ళీ కోర్టులో కేసేయాలని చెప్పి అట్లా అది చేసారు. అట్లా కాలయాపన చేసారు. తర్వాత మన పిటిషన్ డిస్పోజ్ చేసారు. అంటే ఇది మళ్ళీ కోర్టులో పోవాలని. కోర్టుకు పోతే కాదనే ఉద్దేశం నాకున్నది. మళ్ళీ లాస్ట్కు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన ప్రజావానికి వెళ్ళి చెన్నారెడ్డి సార్ని కలిసి అంత విషయం అంతా చెప్తే సారు ఒక 45 నిమిషాలు టైం ఇచ్చి అటు కలెక్టర్ గారికి ఫోన్ చేసిండు, డిఓ గారికి ఫోన్ చేసిండు. తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ గారు కన్నర్ సార్కి చేస్తే కన్నర్ సార్ ఎత్తాడు. కన్నర్ సార్ స్పందించి ఇమీడియట్ పంపించమన్నాడు. ఇమీడియట్ పంపించగానే నేను సాయంత్రం పోయి సార్ని కలిసిన తర్వాత జోనల్ కమిషనర్ గారికి ఫోన్ చేసిండు. జోనల్ కమిషనర్ కూడా
స్పందించి తెల్లారే వచ్చిండు. తెల్లారి వచ్చి అంతా స్కూల్ అంతా పరిశీలించి ఇక్కడికి వచ్చి ఆ రోడ్ ఎవరిదని అడిగిండు ఏసీపీ గారిని. మనదే అన్నారు. మనదే అన్నప్పుడు మరి మనదే అన్నప్పుడు మన గోడ వలగొట్టొచ్చు కదా అని సార్ అన్నాడు. అయినా నేను ఆఫీస్కి పోయినాక వివరిస్తా సార్ అన్నాడు. నేను కూడా వచ్చి వివరిస్తా సార్ అని చెప్పాను. నేను కూడా వివరిస్తా అని చెప్పాను. తర్వాత 4-5 రోజులు సతాయించి లాస్ట్కి వాళ్ళని పిలిపిస్తాం, 3 ఫీట్ల రోడ్ ఇస్తారు అది అంటే నాకు ఏది కాదు సార్, నాకు వెహికల్ పోవాలి, కనీసం 5 ఫీట్ల రోడ్ కావాలని చెప్పిన. అయినా వీళ్ళే 2 రోజుల తర్వాత ఫోన్లు చేస్తే ఎవరు లిఫ్ట్ చేయలే. జోనల్ కమిషనర్ గారు ఫోన్ లిఫ్ట్ చేసి సాటర్డే మండే కలుద్దాం అన్నాడు. ఇక నాకు ఇది మళ్ళీ కాలయాపనే ఉందని చెప్పి ఏమన్నా కానీ అని చెప్పి నిర్ణయం తీసుకొని దీక్ష కూర్చోవడం జరిగింది. ఆ దీక్ష తర్వాత మీకు అందరికీ విషయాలు తెలుసు, మీడియా అందరూ సహకరించారు, మీడియా ఫోకస్ చేసింది. అంటే ఒక ప్రభుత్వ స్కూల్ను కాపాడుకుందామని మీ మీడియాకుంది, మాకుంది, మీకు మా ఇద్దరం తోడైతే సమాజాన్ని మార్చొచ్చు. మీడియా మిత్రులందరికీ, హెచ్ఎం టీవీకి అందరికీ కూడా, ఈటీవీ అందరికీ కూడా అన్ని మీడియాలకు ధన్యవాదాలు సార్. పిల్లల భవిష్యత్తు కొరకు, పేద పిల్లల భవిష్యత్తు కొరకు ఉపయోగపడుతుంది కాబట్టి అది భయంకర సంతోషంగా ఉంది. శాశ్వతంగా ఉండేది, అది శాశ్వతంగా ఉంటుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇది అందరికీ కూడా, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 2003లో ప్రారంభమైన ఈ పాఠశాల రాను రాను నగర విస్తరణ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో లాస్ట్కు ఈ చుట్టూ కాలనీలు పెరిగిపోతున్న దశలో పాఠశాలకు దారి లేకుండా పోయిన సందర్భంలో దాదాపు ఈ పాఠశాలకు ఎంతోమంది ఉపాధ్యాయులు వచ్చారు, వెళ్ళారు, ఎంతమంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించి వెళ్ళారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి గత సంవత్సరం ఇక్కడ అపార్ట్మెంట్ అయినటువంటి ప్రిన్సిపల్ మల్లికార్జున రెడ్డి గారు చాలా చొరవ తీసుకొని కోర్టు కేసులో సైతం లెక్క చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ప్రలోభాలకు లొంగకుండా పాఠశాలకు అయితే మొత్తంగా ఈ పాఠశాలకు సంబంధించి మొత్తం రహదారిని అయితే తీసుకురాగలిగారు. చూడొచ్చు మనం ఈ పాఠశాలకు నిన్ననే ఇక్కడ హైడ్రా అధికారులు వచ్చి ఇక్కడ అక్రమంగా నిర్మించినటువంటి గోడను తొలగించి పాఠశాలకు అయితే రహదారిని మంజూరు చేశారు. కెమెరా పర్సన్ సత్యరెడ్డితో అరుణ్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.